1988 నవంబర్ 5 ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెటర్ ఆటగాడు విరాట్ కోహ్లీ పుట్టాడు. మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకు అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ ఆడాడు. పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను క్రికెట్ ను అభ్యసించాడు. కోహ్లీ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడగలడు. బ్యాట్స్మెన్ కొరకు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్లలో 873 పాయింట్స్తో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్ కు అతను ప్రసిద్ధి చెందాడు. అతను రైట్ ఆర్మ్ మీడియం ఫేజ్ లో కూడా బౌలింగ్ చేయగలడు. కోహ్లీ 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోని నాయకత్వం బాధ్యతల నుంచి వైదొలగడంతో భారత టెస్ట్ కెప్టెన్ గా కూడా నియమితుడయ్యాడు. ఆయన 15 జనవరి 2022న టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అతని కుటుంబానికి అతని అవసరం బాగా ఉన్న కీలక క్షణంలోనే అతని జట్టులోని వారికి కూడా అతని అవసరం వచ్చింది. కానీ అతను తన బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి 90 పరుగులు చేశాడు. ఇది క్రికెట్ పట్ల అతని నిబద్ధతను చూపిస్తుంది. ఈ మ్యాచ్ ను ఢిల్లీకి అనుగుణంగా మార్చడంలో ఈ ఇన్నింగ్స్ కీలకమైంది. మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో విజయాన్ని సాధించిన తర్వాత భారత జట్టుకి కోహ్లీ సారథ్యం వహించాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వెస్టిండీస్ U/19 తో ఆడిన మ్యాచ్ లో సాధించిన 100 పరుగులతో సహా 6 మ్యాచ్లలో సగటున 48 పరుగులతో అతను మొత్తం 235 పరుగులు సాధించాడు. ఆ టోర్నమెంట్ సమయంలో బౌలింగ్ లో అతను చేసిన పలు యుక్తికరమైన మార్పులకు అతను ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో ఇండియా విజయం సాధించడానికి కోహ్లీనే కారకుడు. దక్షిణ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ ఆఖరి మ్యాచ్ లో కోహ్లీ భారతదేశం కొరకు ఒక శతకం సాధించాడు. అంటే 100 పరుగులు సాధించాడు. 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. 2 సెంచరీస్ అలాగే 2 50s తో సహా 7 మ్యాచ్లతో మొత్తం 398 పరుగులతో కోహ్లీ ఆ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించిన వాడుగా అయ్యాడు. కోహ్లీ 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు. 2008 ఐపీఎల్ మొదటి సీజన్ కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా 25 లక్షలు ఇచ్చి అతన్ని కొన్నది. అయితే ఐపీఎల్ మొదటి సీజన్ లో అతను అంత బాగా ఆడలేదు. 13 ఇన్నింగ్స్ లో సగటున 15 పరుగులతో మొత్తం 165 పరుగులు మాత్రమే చేశాడు. తన బౌలింగ్ లో డెక్కన్ చార్జర్స్ పైన మాత్రమే కేవలం 2 వికెట్లు తీశాడు. ఆ సీజన్ మొత్తంలో కేవలం 2 క్యాచ్లు మాత్రమే పట్టుకున్నాడు. కానీ ఐపీఎల్ 2వ సీజన్లో అతను కొద్దిగా మెరుగయ్యాడు. ఇక్కడ అతను 11 ఇన్నింగ్స్ లో 21.5 పరుగుల సరాసరితో 215 పరుగులు చేశాడు. 9 క్యాచ్లు 2 రన్అట్లు తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 3వ సీజన్లో అతను 2 అర్ధశతకములు సాధించాడు. అంటే హాఫ్ సెంచరీలు 2 చేశాడు. ఆసక్తికరంగా ఇతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో నిలుపుకున్న ఏకైక ఆటగాడు. వారు రాహుల్ ద్రావిడ్, రాస్ టైలర్ కన్నా ఇతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీడియోలో మరింత ముందుకెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ తీసుకురావడం కోసం మేము మరియు మా టీం ఎంతో కష్టపడుతున్నాము. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో 100 పరుగులు సాధించిన తర్వాత జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరు గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ లో మొదటిసారిగా వన్డే ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టాడు. అతను మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రారంభించాడు. కానీ 12 పరుగులకే అవుట్ అయిపోయాడు. కానీ ఆ సిరీస్ లో అతి తక్కువ పరుగులు చేసిన 2వ మ్యాచ్ లో అతను అత్యంత కీలకంగా 37 పరుగులు సాధించాడు. అది ఇండియా గెలుపుకి అలాగే ఆ సిరీస్ ని సమం చేయడానికి సహాయపడింది. 4వ మ్యాచ్ లో అతను 54 పరుగులతో తన మొదటి అర్ధశకాన్ని సాధించాడు. ఇది ఇండియా ఆ సిరీస్ గెలుపొందడానికి సహాయపడింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఇండియాకు ఇది మొదటి గెలుపు. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఇంగ్లాండ్ తో మన దేశంలో జరిగిన ఓడిఐ సిరీస్ కు అతను జట్టులో చేర్చుకోబడ్డాడు. కానీ టెండూల్కర్ మరియు సెహ్వాగ్ ఇద్దరు జట్టులోకి తిరిగి రావడంతో అతనికి ఆడటానికి అవకాశం రాలేదు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేసుకున్నందుకు గాను జనవరి 2009 శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ 2009 మధ్య నుండి రిజర్వ్ ఓడిఐ బ్యాట్స్మెన్ గాను ఉన్నాడు. ఆ ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్ కి యువరాజ్ తిరిగి శారీరకంగా యోగ్యత సాధించాడు. కావున ఆ సిరీస్ లో కోహ్లీ కేవలం కొన్ని మ్యాచ్లలో మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా యువరాజ్ తప్పుకోవడంతో డిసెంబర్ 2009లో శ్రీలంక భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు 4వ ఓడిఐలో ఆడడానికి కోహ్లీకి అవకాశం వచ్చింది. గౌతమ్ గంభీర్ కలిసి సింగిల్ తీస్తూ అతను తన మొదటి ఓడిఐ శతకాన్ని సాధించాడు. 3వ వికెట్ కి వారు 224 పరుగుల భాగ్యస్వామ్యాన్ని పంచుకున్నారు. ఆ మ్యాచ్ లో ఇండియాకి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 3-1 స్కోరుతో ఆ సిరీస్ ని కైవసం చేసుకుంది. ఆ సిరీస్ లో అతని ప్రదర్శనకు గాను గౌతమ్ గంభీర్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి కూడా ఇచ్చేశాడు. జనవరి 2010లో బంగ్లాదేశ్ తో జరిగిన 3 దేశముల టోర్నమెంట్ లో నుండి వయసులో అతని కన్నా పెద్దవాడైన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ తప్పుకోవడంతో ఇండియాకి ఆడిన 5 మ్యాచ్ల్లోనూ కోహ్లీ ఆడాడు. 2010 జనవరి 7న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ల్లో పరుగుల లక్ష్యాన్ని ఛేదించే
క్రమంలో చాలా త్వరగా ఇండియా బ్యాటింగ్ కుప్పకూలిపోయింది. 9 పరుగులకే శ్రీలంక చేతిలో మొదటి వికెట్ పడిపోయిన తర్వాత ఒక గెలుపుకు తమ ఖాతాలో నమోదు చేసుకోవడంలో ఇండియాకు సహాయకంగా అతను 91 పరుగుల అత్యధిక స్కోర్ చేశాడు. వారి లక్ష్యాన్ని త్వరగా చేరుకున్న తర్వాత ఒక బోనస్ పాయింట్తో ఇండియాకు విజయాన్ని అందించడానికి అతను వికెట్ కోల్పోకుండా చివరి వరకు ఆడి 71 పరుగుల వద్ద ముగించాడు. ఆ తర్వాతి రోజు బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో అతను తన రెండవ ఓడిఐ సెంచరీని చేసి తాను సాధిస్తున్న పరుగులతో తన ఖ్యాతిని రెట్టింపు చేసుకున్నాడు. ఆ టోర్నమెంట్ సమయంలో అతను తన ప్రదర్శనకు గాను బాగా ప్రశంసలు అందుకున్నాడు. టెండూల్కర్, సురేష్ రైనా అడుగుజాడలతో నడుస్తూ తమ 22వ జన్మదినానికి ముందే 2 ఓడిఐ సెంచరీలు సాధించిన 3వ భారతీయుడు అయ్యాడు. అయినప్పటికీ శ్రీలంకతో జరిగిన ఫైనల్లోనూ అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో ఇండియాకి 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చిట్ట చివరకు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జూన్ 2010లో శ్రీలంక మరియు జింబాబ్వేలో జరిగిన సిరీస్ నుండి మిగిలిన ప్రముఖ ఆటగాళ్లు అందరూ తప్పుకోవడంతో అతను తన భారతదేశ జట్టుకు సారథిగా నియమించబడ్డాడు. ప్రస్తుత ఓడిఐలో అతను మొదటి ఉత్తమ బ్యాట్స్మెన్ గా కూడా డే అండ్ నైట్ మ్యాచ్ల్లో భారతీయ బ్యాట్స్మెన్ అందరికన్నా అత్యధిక సరాసరి కలిగి ఉన్నాడు. ఇక వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటే 2011 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ లో ఆడిన ప్రారంభ మ్యాచ్ లో కోహ్లీ 100 పరుగులు చేశాడు. తన ఊరి వాడైన వీరేందర్ సెహ్వాగ్ తో కలిసి అతను 203 పరుగుల భాగ్యస్వామ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఇక్కడ ఊరంటే ఇంకోటి చెప్పాలి, విరాట్ కోహ్లీ ఢిల్లీలో జన్మించాడు. అతను సురేష్ రైనా కన్నా ముందు బరిలోకి దిగడానికి ఎంపికయ్యాడు. అలాగే ప్రపంచ కప్ లో ఆడిన మొదటిసారి 100 పరుగులు చేసిన మొదటి భారతీయుడు కూడా అయ్యాడు. కానీ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో ఇండియా ఆడిన ముఖ్యమైన మ్యాచ్ల్లో కోహ్లీ ఎక్కువ పరుగులు సాధించలేకపోయాడు. ఇక 100 క్యాచ్ల ఘనత గురించి మాట్లాడుకుంటే జనవరి 12, 2022న జరిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో సందర్భంగా మహమ్మద్ షామీ వేసిన 56వ ఓవర్లో రెండో బంతికి తెంబా బావున ఇచ్చిన అవుట్ సైడ్ ఎడ్జ్ క్యాచ్తో ఎంతో చాకచక్యంగా క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకి టెస్టుల్లో 100వ క్యాచ్గా నమోదైంది. అయితే విరాట్ కోహ్లీకి చిన్న వయసు నుండే క్రికెట్ పట్ల బాగా ఇష్టం ఉండేది. విరాట్ కోహ్లీ సినీ నటి అనుష్క శర్మను 2017లో ఇటలీలో వివాహం చేసుకున్నాడు. అయితే 2024 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్లో భాగంగా 2024 జూన్ 29న జరిగిన 2024 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి T20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత అంతర్జాతీయ T20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే విరాట్ కోహ్లీ ఆడిన అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితాలు ఇప్పుడు చూద్దాం. 2023 సెప్టెంబర్ నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్లో 77 సెంచరీలు చేశాడు. 28 టెస్ట్ క్రికెట్లో 47 వన్డే ఇంటర్నేషనల్, 1 T20 ఇంటర్నేషనల్స్లో కూడా ఆడాడు. 2008 ఆగస్టులో శ్రీలంకపై తన తొలి వన్డేను ఆడాడు. మరుసటి సంవత్సరం కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో అదే జట్టుపై 107 పరుగులు చేసి కోహ్లీ తన మొదటి సెంచరీ సాధించాడు. 2012 ఫిబ్రవరిలో శ్రీలంకపై 86 బంతుల్లో 133 నాటౌట్. ఆస్ట్రేలియాలో ఏ జట్టుకైనా రెండవ అత్యధిక పరుగుల చేజింగ్ భారతదేశం చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఈ ఇన్నింగ్స్ను ఆల్ టైమ్ అత్యుత్తమ వన్డే నాక్లో ఒకటిగా అభివర్ణించాడు. 2012 ఆసియా కప్లో పాకిస్తాన్పై కోహ్లీ అత్యధిక స్కోరు 183 చేసింది. పాకిస్తాన్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత అతను 2013 సిరీస్లో వెస్టిండీస్లో ఆడుతున్నప్పుడు కెప్టెన్గా తన మొదటి సెంచరీ చేశాడు. 2013 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కోహ్లీ విజయవంతమైన పరుగులలో వేటలో 2 సెంచరీలు చేశాడు. వీటిలో మొదటిది 100 నాటౌట్ 52 బంతుల్లో చేశాడు. ఇది భారతీయుల్లో వేగవంతమైన వన్డే సెంచరీలుగా మిగిలిపోయింది. 61 బంతుల్లో నమోదైన తర్వాతి సెంచరీ 2019 సెప్టెంబర్ నాటికి భారతీయుడు చేసిన 3వ వేగవంతమైన సెంచరీ. వన్డేలలో అతని 46 సెంచరీలలో 26 చేజింగుల్లో వచ్చాయి. అతను సెంచరీ చేసినప్పుడు భారతదేశం 7 వన్డేల్లో మాత్రమే ఓడిపోయింది. 2023 జనవరి నాటికి ఇంకా ఆడుతున్న ఆటగాళ్లలో కోహ్లీ అత్యధిక వన్డేల సెంచరీలున్నాయి. ఆల్ టైమ్ జాబితాల్లో టెండూల్కర్ 49 తర్వాత రెండో ఆ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2011లో వెస్టిండీస్ పై తన టెస్టు రంగ ప్రవేశం చేశాడు. 2012లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆ ఫార్మాట్లో తన మొదటి సెంచరీ సాధించాడు. 2014-15 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో అతను 115, 141 పరుగులు చేసి టెస్టు మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన 4వ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అతను సిరీస్ సమయంలో టెస్టు జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. కెప్టెన్గా మొదటి 3 టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడు అతను. 2016లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 లేదా అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన 5వ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. తర్వాతి సంవత్సరం అతను 11 సెంచరీలు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అదే అత్యధికం. తర్వాతి సంవత్సరం అతను ఆ ఫీట్ను మరలా పునరావృతం చేశాడు. వరుసగా టెస్ట్ సిరీస్లో 4 డబుల్ సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. 2019లో కోహ్లీ 7 సెంచరీలు చేశాడు. ఇందులో 5 వన్డే సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా అతను దక్షిణాఫ్రికాపై టెస్టు క్రికెట్లోనూ అత్యధిక స్కోర్లు సాధించాడు.
సాధించాడు. 2022 చివర్లో కోహ్లీ బంగ్లాదేశ్ పై 3 వన్డే సెంచరీలు చేసి అంతర్జాతీయ క్రికెట్లో 71 సెంచరీలు చేసిన రికీ పాయింటింగ్ రికార్డును అధిగమించాడు. 2022 సెప్టెంబర్ వరకు కోహ్లీకి 3 ఏళ్ల సెంచరీ కరువు ఉంది. అతను ఆఫ్ఘనిస్తాన్ పై తన తొలి T20I సెంచరీని సాధించాడు. ఈ సెంచరీ అతని మునుపటి శతకం తర్వాత 1021 రోజుల తర్వాత సాధించాడు. T20Iలలో 122 ఇన్నింగ్స్ ఒకప్పుడు భారతీయుడి అత్యధిక స్కోరుగా రికార్డు. ఆ తర్వాత శుభమన్ గిల్ 126 దాన్ని బద్దలు కొట్టాడు. 2023 మార్చిలో కోహ్లీ తన 1204 రోజుల టెస్టు సెంచరీ కరువును సృష్టి పలుకుతూ ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 186 పరుగులతో తన 28 టెస్టు సెంచరీలు సాధించాడు. అయితే నెక్స్ట్ ఏ సెలబ్రిటీ ఆర్ క్రికెటర్ బయోగ్రఫీ చేయాలో వీడియో కామెంట్ రూపంలో కింద తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.